టైమ్ యూపీఎస్సీకి ట్యూషన్స్ ఓన్లీ ఇన్ తిరుమల ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ చైతన్యపురి. కాల్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి. ఈ రోజు ఉన్న దాంట్లో 543 పార్లమెంటు నియోజకవర్గాలలో దక్షిణాది రాష్ట్రాలకు 130 పార్లమెంటు నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం ఉంది. అంటే 100%లో మన ప్రాతినిధ్యం 24%. ఈ 24% ప్రాతినిధ్యంతో మనం కేంద్రంలో దక్షిణాది రాష్ట్రాల యొక్క హక్కుల కోసం మనం రిప్రజెంట్ చేస్తుంటే, ఒకవేళ జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేపడితే 24% ఉన్న దక్షిణాది రాష్ట్రాల యొక్క ప్రాతినిధ్యం 19%కి పడిపోవడానికి అవకాశం ఉంది. తద్వారా రాజకీయంగా నేను బయట కూడా చెప్పినా, ఇక్కడ కూడా చెప్పదలుచుకున్నా, డీలిమిటేషన్ ఈజ్ లిమిటేషన్ ఫర్ సౌత్. నియోజకవర్గాల పునర్విభజన అనేది రాజకీయంగా దక్షిణాది రాష్ట్రాలను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం వినియోగించుకుంటుంది. ఈ వాదనలకు సంబంధించి కొన్ని వివరాలు ఈ సభ ద్వారా నేను తెలంగాణ సమాజానికి చెప్పదలుచుకున్నా. 50 సంవత్సరాల క్రితం ఇందిరాగాంధీ గారు గుర్తించి జనాభా ప్రాతిపదిక నియోజకవర్గాల పునర్విభజన దేశ స్థాయిలో జరిగితే ఇది రాష్ట్రాల మధ్య వైషమ్యాలను, రాష్ట్రాల మధ్య తారతమ్యాలను తీసుకురావడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి ఆనాడు 50 సంవత్సరాల క్రితమే శ్రీమతి ఇందిరాగాంధీ గారు దూరదృష్టితో గుర్తించి రాజ్యాంగ సవరణ చేశారు. అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా ప్రధానమంత్రిగా బాధ్యత తీసుకున్న తర్వాత వారు కూడా ఈ అంశాన్ని గుర్తించి ఇందిరాగాంధీ గారు చూపించిన బాటలోనే వారు నడిచిండ్రు.